50 ఎల్పిఏ ఈ నెంబర్ వినగానే చాలా మందికి ఒక ఫీలింగ్ వస్తుంది. గూగుల్‌లో జాబ్ ఉండాలి, మైక్రోసాఫ్ట్‌లో వర్క్ చేయాలి, లేకపోతే అట్‌లీస్ట్ 10-15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అప్పుడే పాసిబుల్ అని. కానీ ఇండస్ట్రీ రియాలిటీ కొంచెం డిఫరెంట్. కంపెనీస్ ఎక్స్‌పీరియన్స్‌కి మాత్రమే సాలరీ ఇవ్వరు. వాళ్ళకి బిజినెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగే స్కిల్స్ ఉన్న వాళ్ళకి పే చేస్తాయి. అందుకే కొంతమంది 4-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే హ్యూజ్ ప్యాకేజెస్ తీసుకుంటారు. మరికొందరు 10-15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే యావరేజ్ సాలరీలో ఉండిపోతారు. డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు నేర్చుకున్న టూల్స్. డెవాప్స్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేవి డాకర్, క్యూబర్నెటిస్, ఏడబ్ల్యూఎస్, జెన్కిన్స్. అవి ఇంపార్టెంట్ కాదు అనట్లేదు, చాలా ఇంపార్టెంట్. కానీ ఒక టూల్ ఉంది, అది లేకుండా రియల్ టైం ప్రాజెక్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేయడం, డిప్లాయ్మెంట్స్ని ఆటోమేట్ చేయడం, మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ని సేమ్ కాన్ఫిగరేషన్తో మెయింటైన్ చేయడం చాలా కష్టం. అందుకే టాప్ ఎంఎన్సీస్ ఇంటర్వ్యూలో కూడా ఈ టూల్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే కంపెనీస్కి కమాండ్స్ చెప్పే ఇంజనీర్ కాదు, ప్రొడక్షన్ రెడీ ఇంజనీర్ కావాలి. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఇంటర్వ్యూ అడిగాడు, 100 సర్వర్స్ని క్రియేట్ చేయాలి, అది కూడా సేమ్ కాన్ఫిగరేషన్తో. డెవలప్మెంట్, టెస్టింగ్, ప్రొడక్షన్ ఈ 3 ఎన్విరాన్మెంట్లో కూడా సేమ్ కాన్ఫిగరేషన్లో ఉండాలి. మాన్యువల్ మిస్టేక్స్ లేకుండా ఎలా చేస్తారని. అప్పుడు ఏడబ్ల్యూఎస్ క్రియేట్ చేస్తా సార్ అని చెప్పడం సరిపోదు. ఆటోమేషన్ గురించి, కన్సిస్టెన్స్ గురించి, స్కేలబిలిటీ గురించి చెప్పాలి. అక్కడే ఈ టూల్ ఇంపార్టెన్స్ స్టార్ట్ అవుతుంది. రియల్ టైమ్ డెవాప్స్ ఇంజనీర్స్ ఆల్మోస్ట్ డైలీ యూస్ చేసే టూల్ ఇదే. ఈ టూల్ వల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫైన్ చేస్తే మళ్ళీ ఇదే కాన్ఫిగరేషన్ని మినిట్లో రీక్రియేట్ చేయొచ్చు. మాన్యువల్ వర్క్ తగ్గుతుంది, హ్యూమన్ ఎర్రర్స్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవుతాయి, టీమ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, కంపెనీ టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, బిజినెస్కి డైరెక్ట్ వాల్యూ క్రియేట్ అవుతుంది. అందుకే ఈ స్కిల్స్ ఉన్న డెవాప్స్ ఇంజనీర్కి హ్యూజ్ డిమాండ్ ఉంది. శాలరీ కూడా ఎక్కువగానే ఉంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఈ టూల్ నేర్చుకుంటే 50 lakh వస్తుందని నేను చెప్పట్లేదు. హై శాలరీ అనేది ఒక టూల్ వల్ల రాదు. స్ట్రాంగ్ లినక్స్ నాలెడ్జ్, నెట్వర్కింగ్, క్లౌడ్, సిఎస్ఈడి, కంటైనర్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కలిస్తేనే కెరీర్ బిల్డ్ అవుతుంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం డిఫరెన్స్ క్రియేట్ చేసే టూల్ మాత్రం ఇది. అందుకే కంపెనీస్ ఈ స్కిల్ని చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తున్నాయి. మీరు డెవాప్స్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఆల్రెడీ డెవాప్స్ నేర్చుకుంటున్నారా? అయితే టూల్ ఎందుకు ఇంపార్టెంట్, రియల్ టైం ప్రాజెక్ట్లో ఎలా యూస్ చేస్తారు, ఇంటర్వ్యూలో ఎలా ఆన్సర్ చేయాలి, బిగినర్ నుండి ఇండస్ట్రీ ఇంజనీర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మా ఫ్రీ డెవాప్స్ డెమోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రిమెంబర్ వన్ థింగ్, కంపెనీస్ సర్టిఫికేట్కి శాలరీస్ ఇవ్వవు, బిజినెస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే స్కిల్స్కి శాలరీస్ ఇస్తాయి. సో సీరియస్గా డెవాప్స్ కెరియర్ బిల్డ్ చేయాలి అనుకుంటే జాయిన్ అవర్ ఫ్రీ డెవాప్స్ డెమో క్లాస్. మీ కెరియర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది.